మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి వందనాలు తెలుపుకుంటూ దేవుని యొక్క సన్నిధిలో ఎన్నటి దినమున మనం మాట్లాడుకున్న వాటిలో కొంత మిగిలిపోయినట్టుంది. దేవుడు కృపను బట్టి ఆ మాటలు మనం మన జీవితాల్లో గుర్తు చేసుకుందాం. దేవుని యొక్క సన్నిధిలో మనతో ఏం మాట్లాడాడో గుర్తుందా? ఎవరైనా గుర్తు చేయండి ఆ మాటను. నిన్నటి దినమున దేవుని సన్నిధిలో మనతో మాట్లాడిన మాటను. అవును, ఆ మాటల్లోనే కొన్ని విషయాలు మనం గుర్తు చేసుకుందామండి. దేవుని యొక్క సన్నిధిలో వంగిపోయిన స్వభావం చేత తన జీవితం నడిపించబడుతున్న స్థితిలో ఆమె యొక్క జీవితంలో మొదటి యొక్క అనుభవాల్లో ఎంతకాలం బాధలో ఉన్నా దేవునిని మర్చిపోయినట్టుగా కనపడలేదు. అలాగే ఆమె యొక్క జీవితంలో ఆరాధించుట, ఆమె ఈ మాత్రము ఆరాధనను విడిచిపెట్టకుండా నడిపించబడుతున్న స్థితిలో ఉంది. అలాగే అంటున్న మాటలు ఏమిటంటే, ఆ స్థితిలో నడిపించబడుతున్నప్పుడు ఆమె యొక్క స్థితిని దేవుడు చూసినట్లుగా కనపడుతుంది. అలాగే ఆమె యొక్క జీవితంలో దేవుని యొక్క మాట ద్వారా విడుదల కలిగినట్లుగా దేవుని యొక్క లేఖనంలో చదువుతున్నట్లుగా కనపడుతుంది. అలాగే ఐదవది, తమ జీవితాల్లో దేవుని యొక్క స్పర్శను తన యొక్క జీవితంలో కలిగి ఉన్నట్లుగా, ఆ జీవితమే మార్చబడినట్లుగా కనపడుతుంది. అంటే ఆమె మీద చేతులు ఉంచగానే ఆమె వెంటనే నిటారుగా నిలబడినట్లుగా కనపడుతుంది. ఈ నిలబడే అనుభవంలో మన జ్ఞాపకం చేసుకుంటే ప్రతి ఒక్క లేఖనాల్లో ఆత్మ సంబంధంగా మాట్లాడుతూ ఉంటాయి. ప్రవక్త ద్వారా అంటాడు, నువ్వు చక్కగా నిలబడు అంటాడు. అయితే ఇక్కడ ఉన్న మాటలు బట్టి మన జీవితాలలో చక్కగా నిలబడే స్థితిలోనికి రావాలంటే ముందుగా మనం ఆ దేవుని యొక్క సన్నిధిలోనికి నడిపించబడుతున్న స్థితిలో దేవుడు మనల్ని దర్శించిన కాలంలో తన యొక్క స్థితిని బట్టి ఏ విధమైన స్థితిలో నడిపించబడాలో ఆ దేవుడే మనకు చూపిస్తూ ఉంటాడు. ఆరవదిగా మనం జ్ఞాపకం చేసుకుంటే నిజమైన స్వస్థత దేవునిలో ఉన్నదని, ఆ దేవుని యొక్క మహిమార్థమై ఆ దేవునికి అది ఒక కార్యం సఫలపరచబడుతుందని మనము గ్రహించాలి. అంటే ఈ యొక్క బలహీనతే, ఈ యొక్క వీటి వలనే దేవుడు తన జీవితంలో ఒక మహిమార్థమైన ఆ కార్యం సఫలపరచాలని దేవుని యొక్క ప్రణాళిక అయి ఉన్నది. అంటే మనకు కలుగుతున్న ఏ పరిస్థితే కానీ మన జీవితాలలో ఏదైతే మన జీవితాల్లో వస్తున్న పరిస్థితులు, శోధనలో సమయంలో ఏదైనా రోగమైనా గాను, ఏదైనా అప్పులే కానీ, ఏదైనాను దేవుని కృప మన జీవితాల్లో ఏం చేస్తుందంటే ప్రతి విషయాలలో దేవునికి మహిమ తీసుకొచ్చే స్థితిలోనికి ఆ గొప్ప కార్యం జరిగించబడుతుంది. ఆమేన్, హల్లెలూయా. అంటే మనము మన జీవితాల్లో జ్ఞాపకం చేసుకుంటే దేవుడు అంటూ ఉంటాడు, తన జీవితంలో చిన్ననాటి నుంచి తన యొక్క స్థితిని బట్టి వాడి పరిస్థితిని చూస్తే శిష్యులు అడుగుతూ ఉన్నారు, అయ్యా వీడెందుకు ఇలా పుట్టాడు అంటే దేవుని యొక్క మహిమార్థమై వాడు ఆ విధమైన స్థితిలోనికి వచ్చాడు. దేవుని యొక్క మహిమను కనపరచాలని దేవుని యొక్క ప్రణాళిక అలా ఉంది. ఇంకా మనం జ్ఞాపకం చేసుకుంటే తాను ప్రేమించిన ప్రభైన యేసుక్రీస్తు ప్రేమించిన లాజర్ను కూడా కనపడుతూ ఉంటాడు. ఆ లాజర్ని ఆ యొక్క స్థితిని జ్ఞాపకం చేసుకుంటే అతను చనిపోయి 3 దినాలు అయిపోయింది. ఆ 3 దినాలు అయిపోయినా కానీ ప్రణాళిక దేవుని యొక్క మహిమార్థమై వారి యొక్క స్థితిని బట్టి జ్ఞాపకం చేసుకుంటే ఆ సమాధిలో నుంచి ఆ యొక్క వ్యక్తిని పిలుస్తున్నట్లుగా కనపడుతుంది. దేవుడు ఒక గొప్ప అద్భుత రీతిగా అక్కడ ఆ యొక్క వ్యక్తి ఆ విధమైన స్థితిలో దేవుడు తీసుకొచ్చి బయటకు తీసుకురాగలని దేవుడు గొప్ప అద్భుతాన్ని చూసిన అనేక మంది జీవితాల్లో ఆయన మహింపరిచినట్లుగా కనపడుతుంది.
అంటే మనకు కలుగుతున్న ప్రతి పరిస్థితులను బట్టి జ్ఞాపకం చేసుకుంటే మన జీవితాలలో వాటిని విడుదల చేసి ఆయన మహిమ కొరకే వాటిని కార్యాలు సఫలపరుస్తారని మనము గ్రహించిన వారిగా మార్చబడాలి. ఎందుకు ఈ విధమైన బలహీనత, ఎందుకు ఈ విధమైన అప్పులు, ఎందుకు ఈ విధమైన శోధన అనే పరిస్థితులను ఎప్పుడు నీ జీవితంలో కృంగిపోయిన స్థితిలోనికి రాకూడదు. కానీ ఆ దేవుని పట్ల నీ జీవితంలో దేవుడు ఒక మహిమార్థమై ఈ యొక్క శ్రమలే కానీ, ఈ యొక్క అప్పులే కానీ, ఈ యొక్క రోగమే కానీ ఏదైనాను నీ స్థితిని బట్టి నువ్వు నడిపించబడుతున్న స్థితిలో కొనకు ఆయన మహిమ కొరకే దేవుడు ఒక ప్రణాళిక ఉంచాడని గుర్తు చేసుకో. అలాగే 7వది ఇక్కడ మన జ్ఞాపకం చేసుకుంటే, ఇక్కడ ఆ సమాజ మందిరంలో అధికారిని చూసి ఆ యొక్క విశ్రాంతి దినాన ఈ విధమైన స్థితిలోని చూడగా ఆయన కరుణ చూపించిన స్థితిని బట్టి అక్కడ ఉన్నవారు ఏ విధమైన స్థితిలో ఆ స్థితిని బట్టి ఏం చేస్తున్నమాట అంటే మతాచారం అంటే మతజనం వారి జీవితాల్లో జ్ఞాపకం చేసుకుంటే ఏమంటున్నారంటే ఎందుకు ఈ విధమైన స్థితిలో ఇప్పుడు స్వస్థపరిచయం అని చెప్పి వారి జీవితాల్లో అనుకుంటూ ఉన్న పరిస్థితులు. కానీ ఇక్కడ మెయిన్ ముఖ్యమైనది ఏమిటంటే దేవుని యొక్క కరుణ. ఆ కరుణ వాత్సల్య పూర్ణుడు మన జీవితాల్లో ఒక మనకి స్థితిని బట్టి మంచిదే కానీ ఆ ప్రేమే కానీ కరుణ దయాన్ని మన జీవితాల్లో అది ముఖ్యమై ఉన్నది. ఎందుకంటే ఆ ప్రభైన యేసుక్రీస్తు కరుణామూర్తి, ఆయన మన దయగల చూపించే దేవుడు, అలాగే మన పట్ల ఆయన ప్రేమ చూపించే దేవుడు కనుక మన జీవితాల్లో జ్ఞాపకం చేసుకుంటే ఆయన కరుణను మనం గుర్తు చేసుకోవాలి. కానీ ఈ లోకమైన ప్రతి ఒక్క మనిషి జీవితాల్లో ఏం చేస్తూ ఉన్నారంటే ఇది కాదు సమయం, ఇది కాదు సమయం అని మనిషి ఏం చేస్తున్నాడంటే దూరం అవుతున్న పరిస్థితి దేవునికి. అంటే ఆయన ఆ కరుణ కటాక్షం ఎదుటికి రాలేని పరిస్థితులు నడిపించబడుతూ ఉంటారు. ఇంకా లోక సంబంధమైన ఆచారాలను తమ జీవితాలు నడిపించబడుతున్న స్థితిలో ఉన్నారు. ఇక్కడ ఆ వ్యక్తులు అంటున్న మాటలు జ్ఞాపకం చేసుకుంటే ఏమంటున్నారు? ఇప్పుడు ఈ దినమును ఈ విధమైన స్థితిలోనికి తీసుకురావడం, ఈ విధమైన స్వస్థపరచడం న్యాయమా అని చెప్పి వారి జీవితాల్లో ఏమి ఎతుకుతున్నారంటే తప్పులు ఎతుకుతున్నారు. ప్రభువైన యేసుక్రీస్తు ఆయన చెబుతూ ఉన్నాడు, ఎవరిదైనా ఈ యొక్క గోతిలో పడితే దాన్ని తీసుకోకుండా ఉంటావా అని చెబుతున్నాడు. ఏ సమయాన దేనిని బట్టి జ్ఞాపకం చేసుకుంటే మనిషి యొక్క జీవితంలో ఏ విధమైన స్థితిలో నడిపించబడుతున్నారంటే వారి జీవితాలలో చేసే వాటిని వారి యొక్క స్థితిని బట్టి ద్వేషించుకుంటున్న పరిస్థితులే కానీ వాటిలో ఉన్న సత్యమును గ్రహించలేని పరిస్థితి. ఇంకా ఏదో లోక సంబంధమైన మతపచారం అని చెప్పుకుంటూ తమ జీవితాలు నడిపించబడుతున్న స్థితిలో ఉంటున్నారు. కానీ తమ జీవితాలను దేవుని ఎదుట ఆ కరుణామూర్తి కలిగిన దేవుడని, ఆ యొక్క వాత్సల్య పూర్ణుడని, ఆ దయగల దేవుడని, ఆయన ఒక మంచి సర్వోన్నతుడైన ఆ దేవుని యొక్క సన్నిధిలో ఆ నజరేయుడని గ్రహించలేని పరిస్థితిలో ఉంటున్నారు. ఇలా మన జీవితాల్లో ఆయన కరుణ చాలా గొప్పది. ఆ కరుణ కటాక్షము మన జీవితాల్లో ఉంచుకోవాలి. కానీ ఆ యొక్క వాళ్ళు చేస్తున్న పట్టిని బట్టి వారు తప్పులు ఎతికే స్థితిలో ఉన్నారు. కానీ దేవుని సన్నిధిలో కరుణను చూడలేని పరిస్థితి. అక్కడ ఆమె జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే ఏమంటున్నాడు అక్కడ ప్రభువైన యేసుక్రీస్తు చెబుతున్న మాట ఏమిటంటే ఈమె అబ్రహాము కుమార్తె అంటాడు. ఈ యొక్క 8వ అనుభవం ఏమిటంటే యేసు అవమానాన్ని గౌరవంగా మార్చగలిగిన దేవుడు. ఆమె జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే ఏమంటున్నాడంటే 18 సంవత్సరాల నుంచి ఆమె జీవితంలో అవమానకరమైన స్థితిలో ఉన్న ఒక్క క్షణంలోనే దేవుడు గౌరవంగా దానిని మార్చగలిగిన దేవుడు. యేసు ఆమెను చూసి అబ్రహాము కుమార్తె అని పిలుస్తున్నాడు. అబ్రహాం కుమార్తె అంటే ఏంది అసలు? అబ్రహాం అంటే తమ జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే లేఖనాలు చదువుతూ ఉంటే విశ్వాసులకు తండ్రిగా మార్చబడిన వ్యక్తి ఈ యొక్క అబ్రహాం. తన పిలుపును చూస్తే ఏ విధమైన స్థితిలో ఉంచాడో కనపడుతుంది కదా. అబ్రహాము కుమార్తెగా పిలువబడుతుంది ఈ యొక్క 18 సంవత్సరాల నుంచి బలహీనపరచబడిన ఈ యొక్క వ్యక్తి.
కనుక ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే ఈమె యొక్క స్థితిని గుర్తు చేసుకుంటే ఆమె జీవితంలో అవమానకరమైన పరిస్థితుల్లో ఉన్న దేవుడు దానిని మంచిగా తన స్థితిని బట్టి ఒక గౌరవముగా మార్చగలిగిన దేవుడు. ఒక్క క్షణమే చాలు, ఒక్క నిమిషమే చాలు, ఆ యొక్క సెకండ్స్ చాలు జ్ఞాపకం చేసుకుంటే దేవుడు అన్నిటినీ తారుమారు చేయగలిగిన దేవుడు. మన పట్ల ఉన్న ప్రతి ఒక్క స్థితిని బట్టి మనకున్న అవమానమే కానీ, మనకున్న నిందలే కానీ, మనకున్న ప్రతి ఒక్క పరిస్థితే కానీ ఒక్క క్షణంలోనే మార్చగలిగిన దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తు. ఈమె జీవితాన్ని జ్ఞాపకం చేసుకుంటే అబ్రహాము కుమార్తెగా పిలుస్తున్నాడు. ఈ అబ్రహాము యొక్క జీవితం ఎలాంటిదిగో కనపడుతుంది కదా. ఈ అబ్రహాము జ్ఞాపకం చేసుకుంటే అనేక మందికి, ఒక విశ్వాసులకు ఒక మాదిరికరమైన స్థితిలో ఆ వ్యక్తి చూపించినట్లుగా మనకు కనపడుతుంది కదా. ఆయన ఎంతగా తన జీవితంలో నడిపించబడుతున్న స్థితిలో ఉన్నాడో అలాంటి స్థితిలోనికి మన జీవితాలు కూడా నడిపించబడాలి కదా. ఇప్పుడు మన జీవితాల్లో, ఈ లోకంలో మనుషుల యొక్క జీవితాల్లో తక్కువగా మన యొక్క స్థితిని బట్టి స్వభావం చేత మనల్ని చూస్తూ ఉంటారు. కానీ దేవుడు తన జీవితంలో తన పిల్లలను తన యొక్క స్థితిని బట్టి గౌరవాన్ని ఆయన తన జీవితంలో కనపరిచే స్థితిలోనికి తీసుకొస్తాడు. ఆమేన్. హల్లెలూయా. మనుషులు మన జీవితాల్లో జ్ఞాపకం చేసుకుంటే మనం అనుకుంటూ ఉండొచ్చు, ఆ మనిషి మనల్ని గౌరవించలేని పరిస్థితి, గౌరవించట్లేదని చెప్పి మనం బాధపడుతున్న పరిస్థితులు ఉండొచ్చు. కానీ ఈ గౌరవం మనకి అవసరం. మనుషుల యొక్క మొప్పు, మనుషుల యొక్క మెచ్చు మన జీవితాల్లో ఉండకూడదు. కానీ ఆయన మనల్ని మెచ్చుకునే స్థితిలోనికి రావాలి. ఆయన మన జీవితాలలో గొప్ప చేసే స్థితిలోనికి రావాలి. ఆయన మన పట్ల మన పేరును, ప్రఖ్యాతును మనం అనేకమైన స్థితిలోనికి తీసుకొచ్చే స్థితిలోనికి మనం రావాలి. కానీ ఈ లోకంలో మనుషుల జీవితాలలో పేరు పిలుస్తూ ఉంటారు. మన జీవితాలలో ఆ ప్రత్యేకంగా పిలిచిన పేరు మరలా తర్వాత పిలవలేని పరిస్థితులు నడిపించబడతాం. ఇప్పుడు మంచివారని చెబుతూ ఉంటారు. వెనక్కి మళ్ళీ తమ జీవితాల్లో ఏదో ఒకటి తమ స్థితిని బట్టి నడిపించబడుతూ ఆ నిందలు వేసే స్థితిలోనికి వస్తారు. కానీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు మన జీవితాలలో ఒక గొప్ప గౌరవాన్ని అనుగ్రహించగలిగిన దేవుడు మన దేవుడు. మన యొక్క అవమానాలను దేవుడు అన్నిటినీ, నిందలను అన్నిటినీ మన దేవుడు మనకి అంటాడు. ఒక యెషయా గ్రంథంలో ఉంటుంది ఒక మాట, నిందకు తగిన పూదండని ఇస్తానంట, అంటే సన్మానం ఇస్తాడు. మన జీవితాల్లో అంతగా మనల్ని గొప్పగా తన జీవితంలో చేయడానికి కారణం ఏమిటి అంటే ఆయన పట్ల మనం కలిగి ఉన్న ప్రేమ. ఆయన మన పట్ల కలిగి ఉన్న ప్రేమ. కనుక ఆ ప్రేమలో మన జీవితాలు నడిపించబడాలి. అందుకే అంటాడు 91 కీర్తనలో 14 వచనంలో అంటాడు, అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతనిని తప్పించేదను, అతడు నా నామాన్ని ఎరిగాడు కనుక నేను అతనిని గొప్ప చేస్తాను అంటాడు. అంటే ఈ గొప్ప చేయబడడానికి కారణం, గౌరవముగా మన జీవితాలు నడిపించబడటానికి కారణం ఏమిటంటే మనము ఆయనను ప్రేమించే స్థితిలోనికి రావాలి. ఆయన ప్రేమించే మనసు మన జీవితాల్లో నడిపించబడే స్థితిలోనికి రావాలి. కనుక మన జీవితాల్లో వేటిలో మనం జీవితాలకు కృంగిపోతున్న స్థితిలో ఉన్నామేమో. ఇదేమో నీతో మాట్లాడుతున్న మాటలు బట్టి మన జీవితాల్లో ఎంతకాలం బాధలు ఉన్నా ఏ విధమైన స్థితిలో దేవుడిని మర్చిపోయే స్థితిలోనికి మర్చిపోకూడదు. అలాగే మన జీవితాల్లో ఆరాధనలు మనం ఇచ్చిపెట్టకుండా ఆ దేవునిని వెంబడించిన స్థితిలోనికి మనం నడిపించబడే స్థితిలోనికి రావాలి. అలాగే మన జీవితాల్లో మన స్థితిగతులను చూస్తాడని మనం గ్రహించిన వారిగా ఆయన సన్నిధికి వచ్చే స్థితిలోనికి రావాలి. అలాగే ఆయన మాటలో శక్తి ఉన్నదని మనం గ్రహించి ఆ బలహీనతల నుంచి మనం విడుదల పొందుతున్నామని చెప్పగానే ఆమె జీవితంలో స్వస్థత కలిగింది. కనుక దేవుడు మన పట్ల చేస్తున్న మన జీవితాల్లో బంధకాలన్నిటిని తెంచి మనకు స్వాతంత్రం ఇస్తున్నాడని ఆ వాక్యాన్ని విశ్వాసంతో మనం స్వీకరించే స్థితిలోనికి రావాలి. అలాగే మన జీవితాల్లో ఆయన మనకు ఆ స్పర్శ మన జీవితాన్ని మార్చేస్తుందని మనం గ్రహించి మనం గొప్ప అద్భుత రీతిగా మన జీవితాల్లో ఆత్మీయంగాను, మానసికంగాను, శారీరకంగాను మన జీవితాల్లో అనేకమైన శోధనల చేత విడిపించగలుగుతున్నాడని గ్రహించినట్లుగా ఆయన స్పర్శను మనం గ్రహించే వారిగా మార్చబడాలి. నిజమైన స్వస్థతను దేవునికి ఆ యొక్క మహిమార్థమై తీసుకొస్తాడని మనం గ్రహించే స్థితిలోనికి రావాలి.
ఈ నిజమైన ప్రతి ఒక్క పరిస్థితి నుంచి విడిపించి ఆయన గొప్ప చేయాలని, ఆయన మహిమకు కారణమవుతుందని మనం గ్రహించే స్థితిలోనికి రావాలి. అటు కృప మన జీవితాల్లో, అలాగే మన జీవితాల్లో ఆయన కరుణను ఆ కరుణను మనం చూసి ఆ కరుణను గొప్పగా మనం మన జీవితాల్లో ఉన్నదాన్ని గ్రహించాలి. ఈ మతాచారాలు కాదు, పితృఆచారాలు కాదు, కానీ మనము దేవుని కరుణను చూడాలి. అలాగే అవమానములను దేవుడు మన జీవితాల్లో ఒక మంచి గౌరవాన్ని మనం చేస్తాడని, ఆ గౌరవించే స్థితిలోనికి తీసుకొస్తాడని మనం గ్రహించి ఆయనను మనం ప్రేమించే స్థితిలోనికి వద్దాం. ఈ మాటలు మీ ఎన్నికల్లో దీవించి ఫలించునుగాక. చిన్ని ప్రార్థన. పరిశుద్ధ జీవాధిపతి ఆశ్చర్యకరణ మహోన్నతుడానికి స్తోత్రాలు తండ్రి. మీ అపారమైన ప్రేమ చేత ఈ యొక్క ఉదయకాలన నన్ను తండ్రి నేను అడగను మరి మాట్లాడిన మాటలు బట్టి స్తోత్రాలు అయ్యా. నా తండ్రి వంగిపోయిన స్త్రీని మాకు గుర్తు చేశారు నా తండ్రి. ఆమె జీవితాల్లో 18 సంవత్సరాల నుంచి తన జీవితాల్లో బాధలు ఉన్నా ఏమాత్రం నా తండ్రి నేను మర్చిపోయినట్లుగా కనపట్లేదు. అటు కృప మా జీవితాల్లో కూడా ఎన్నో సంవత్సరాల నుంచి నీ సన్నిధికి వస్తున్న మా జీవితాలను బట్టి నా తండ్రి, నీ సన్నిధిని నా తండ్రి నేను మర్చిపోకుండా మేము నడిపించబడే కృపను మాకు దయచేయండి. అలా నా తండ్రి ఆరాధన విడిచిపెట్టకుండా నడిపించబడుతున్న స్థితిలో ఉన్నది. అలాంటి కృప మా జీవితాలు కూడా మీరు అనుగ్రహించి మీ సన్నిధిలో సహాయం చేయండి. అలానే తండ్రి మా యొక్క స్థితులను చూస్తామని మేము గ్రహించే మనసు కలుగజేయనట్లుగా కృప చూపించండి. అలానే తండ్రి నీ మాటలో విడుదలందని మేము గ్రహించే మనసు మాకు కలుగజేయనట్లుగా సహాయం చేయండి. అలానే తండ్రి నీ స్పర్శ మా జీవితాన్ని మారుస్తుందని మేము గ్రహించే కృపను మాకు దయచేయండి. అలానే తండ్రి మా జీవితాల్లో ఉన్న ప్రతి సమస్య కానీ, రోగమే కానీ అయ్యా నా తండ్రి, ప్రతి దానికి నా తండ్రి నీకు ఒక మహిమకరంగా నా తండ్రి అది గొప్ప కార్యం చేయడానికి మీరు కారణమవుతుందని మేము గ్రహించే స్థితిలోనికి వచ్చే కృపను మాకు దయచేయండి. అలా నా తండ్రి మతాచారాలు కాదు కానీ అయ్యా నా తండ్రి నీ కరుణ గొప్పదని మేము గ్రహించే స్థితిలోనికి వచ్చే కృపను దయచేయండి. అలా నా తండ్రి అవమానమును నా తండ్రి అయ్యా గౌరవంగా మార్చగలిగిన స్థితిలో మా జీవితాల్లో నిన్ను ప్రేమించే మనసు చేత మేము నింపుకునే కృపను మాకు దయచేసి మన నిత్యజీవార్థమైన పరలోక రాజ్యానికి సిద్ధపాటు కలిగి ఉండే కృపను మాకు దయచేయమని యేసు పరిశుద్ధ నామములో పొందుకొని చేస్తున్నాం తండ్రి. ఆమేన్.